బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. కాసేపటి క్రితమే ఆయన హస్తినకు చేరుకున్నారు. తెలంగాణ నుంచి ఖాళీగా ఉన్న 2 రాజ్యసభ స్థానాలపై భర్తీపై ఏసీసీ పెద్దలతో ఆయన చర్చించనున్నారు. ఇప్పటికే ఒక స్థానాన్ని అభిషేక్ మను సింఘ్వీకి హైకమాండ్ ఖరారు చేయగా, రెండో స్థానం ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మణ, ఏంటి రాజ్యసభకు సంబంధించిన ఎన్నికల్లో కూడా ఒక ఉత్కంఠ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా 2 ఖాళీలు ఏర్పడ్డాయి. దాంట్లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్కి సంబంధించిన ఒక పేరు ఏసీసీ ఖరారు చేసిన పరిస్థితి అయితే ఉన్నది. ఇక ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన నేపథ్యం కావచ్చు, అక్కడ ఇదే అంశం పైన కూడా అధిష్టాన పెద్దలతో చర్చించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దాంట్లో ప్రధానంగా వేం నరేందర్ రెడ్డి సీఎం అత్యంత సన్నిహితుడు, ముఖ్యమంత్రి సలహాదారుడికి సంబంధించి కూడా ఆయన పేరు ఖరారైనట్టుగా కూడా తెలుస్తా ఉన్నది. మొత్తంగా ఈ దానికి కూడా సస్పెన్స్ కొనసాగుతూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా ఇక 5వ తేదీకి సంబంధించి కూడా నామినేషన్ దాఖలుకి సంబంధించిన చివరి తేదీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుని దాంట్లో వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీట్ను అయితే కట్టబెట్టేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏఐసీసీ నుంచి అభిషేక్ సింఘ్వి పేరు కూడా ఖరారు చేసిన నేపథ్యం ఉన్నది. ఆయన ఈరోజు హైదరాబాద్కు వచ్చారు. రేపు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి సంబంధించి కూడా హాజరవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అధిష్టాన పెద్దలను కలిసిన నేపథ్యం కావచ్చు, ఇదే అంశాలను కూడా అక్కడ ప్రస్తావించారు. వేం నరేందర్ రెడ్డికి సంబంధించి కూడా ఏదైతే రాజ్యసభ స్థానానికి సంబంధించి కూడా ఆయనకు సీటు అప్పజెప్పాలన్నట్టుగా కూడా కాంగ్రెస్ టీపీసీసీ ఒక నిర్ణయాన్ని తీసుకుంది. దాంట్లో భాగంగానే దాదాపుగా వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారైనట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. దీంట్లో ప్రధానంగా మాజీ ఎంపీ విఎస్ తో పాటుగా చాలా వరకు ఆశావాహులు రాజ్యసభ స్థానాన్ని కల్పించాలంటూ కూడా ఇప్పటికే అధిష్టానికి లేఖలు రాసిన నేపథ్యం అయితే ఉన్నది. దాంట్లో మందకృష్ణ మాజీకి సంబంధించి తమ సామాజిక వర్గానికి ఏదైతే రాజ్యసభ స్థానాన్ని కల్పించాలంటూ కూడా లేఖ రాయడం జరిగింది. ఇప్పటికీ ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా ఏదైతే మంత్రివర్గంలో తీసుకునే నేపథ్యం కావచ్చు, ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నారు, ప్రభుత్వ వైపులా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి అన్ని సామాజిక వర్గాలకు సామాజిక సమీకరణల ఆధారంగా ఇప్పుడు టీపీసీసీ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దాంట్లో సీఎంకి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి సంబంధించి రాజ్యసభ స్థానానికి ఏదైతే ఆయనను ఖరారు చేస్తూ కూడా ఒక అధిష్టానం కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యం అయితే ఉన్నది. ఇక మొత్తంగా మొదటి స్థానానికి సంబంధించి కూడా అభిషేక్ సింఘ్వి పేరు దాదాపుగా ఖరారైన నేపథ్యం అయితే ఉన్నది. ఇప్పుడు రెండో స్థానానికి సంబంధించి కూడా వేం నరేందర్ రెడ్డి పేరు కూడా ఖరారు కానున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ఏదైతే అనౌన్స్ చేసేందుకు కూడా ఏసీసీ సిద్ధమవుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ హరీష్.